హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి ఇవి చాలా బాగుంటుందండి. అలాగే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఒకసారి ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ పీల్చకుండా ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అర్థమవుతుంది. ముందుగా దీనికోసం నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇడ్లీ పిండి తీసుకున్నాక అది కొద్దిగా జారుగా ఉంటుంది కాబట్టి అందులోకి 1 కప్పు మైదా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా వంట సోడా, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నాను. ఇవి మొత్తం మనం ఇడ్లీ పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండి కొద్దిగా జారుగా ఉంటుంది కాబట్టి మనం ఇందులో మైదా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. ఇందులోకి ఆప్షనల్ అండి, పచ్చిమిర్చి పిల్లలు తినలేరు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ వేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మనము ఇడ్లీ పిండిని వేసుకునేటప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కాసేపు పక్కన ఉంచుకోవాలి, 1 అరగంట సేపు. అప్పుడే మనకు పునుగులు అనేవి ఆయిల్ పీల్చకుండా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా, పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసి 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఈ విధంగా చిన్న సైజులో పునుగుల్ని వేసుకోవాలి. లావుగా వేసుకున్నారంటే లోపల కాలవండి, పచ్చిగా ఉండిపోతాయి. అలాగే ఈ విధంగా అన్నిటినీ చిన్న సైజులో మొత్తం ప్యాన్ మొత్తం వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చిన్న ఉండల్లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవడం వల్ల ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేసామంటే ఈ విధంగా మొత్తం అన్నీ పైకి తేలుతాయి. వీటిని మనం ఎర్రగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ ఎర్రగా కాలేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. ఆయిల్ పీల్చకుండా చాలా చక్కగా అలాగే ఈజీగా చేసుకోగలిగే ఇడ్లీ పునుగులు చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా వీడియోస్ కోసం ఏదైనా వంటలు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇవైతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్.